ఓకే. ఈవెన్ అంటే కులగణనకు సంబంధించి కూడా అదేం కులగణన అండి, పందికి లేని కులగణన. కోటి మంది గాయబున్నారు అందులో, లెక్కలు చెప్పినాను ఇంతకుముందు, మీ ఛానల్ కూడా పంపినాను, మళ్ళీ చెప్తాను. మీ కులగణన ప్రకారం రాష్ట్ర టోటల్ పాపులేషను 3.55 కోట్లు. మీరు చేసిన అదేంది ఓటర్ల సంఖ్య, వీళ్ళు చేసిన టోటల్ పాపులేషన్ 3.55 crores. ఓటర్ల సంఖ్య ఎలక్షన్ కమిషన్ ఎన్రోల్మెంట్ ప్రకారం 3.35 crores. 20 లక్షల మందే మైనర్లు ఉన్నట్ట. మీ తెలంగాణ స్టేట్ పోర్టలు 6 సంవత్సరాల లోపలే 39 లక్షల పిల్లలు ఉన్నారని ఉంది. మరి 6 నుంచి 18 సంవత్సరాలు మైనర్లు ఉన్నారు. దీనికి డబల్ వేసుకోండి, ఇది 6 సంవత్సరాలు, అది 12 సంవత్సరాలు. 1,20,00,000, 10 లక్షలు తగ్గించుకోండి, 1,10 లక్షలు. మీరు ఇచ్చేది 20 లక్షలు, 90 లక్షలు ఎటువైనా మరి ఇటలీకి పోయిరా. అదేం కులగణన, బుర్రలేని గణన అది. మరి ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు మేడం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నాది కాదు కదా, బీజేపీది కాదు కదా, అది అందరూ ఎలక్టోరల్ రోలు. ఆ లోట్లు వేస్తేనే కదా మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు చేసిన కులగణన మీదే కదా, మీ తెలంగాణ స్టేట్ పోర్టల్ మీదే కదా. ఓకే, ఇప్పుడు జనగణన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా, ఆ టైంలో కులగణన కూడా ఆ కాలం కూడా పెట్టి అసలు కులగణన చేయడానికి బీజేపీకి ధైర్యం రావట్లేదు. నెహ్రూకి ధైర్యం లేకుండా, మీ ఇందిరాగాంధీకి ధైర్యం లేకుండా, మీ రాజీవ్ గాంధీకి లేకుండా, మీ మన్మోహన్ సింగ్కి లేదా, మీరు పక్కన అంశాలు వాళ్ళు ఎత్తుకున్న అంశాలు మనకెందుకు? ఎలక్షన్ల ముందర దేని మీద ఓట్లు వేయించుకున్నారు, ఆ అంశాలు ఎత్తుమనండి. ఆ అంశాలు పక్కన పెట్టినరు, ఈ అంశాలు పైకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి. మీ దొంగ గాంధీలు ఎవరైతే ప్రధానమంత్రి ఉండేనో వాళ్ళు గాంధీలే కాదు. బీసీల లెక్క తేలితేనే వాళ్లకు న్యాయం జరుగుతుంది అనేది ఎవరు లెక్క తేల్చాలనో మాకు తెలుసు, తెలుస్తూనే ఉన్నాం. 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోదీ, ఈ మధ్య 3 రాష్ట్రాలు అయితే మూడిట్లో గద్దెనెక్కినాం, పెద్ద పెద్ద మెజారిటీలతోటి రికార్డులు బ్రేక్ చేసి గద్దెనెక్కినాము. ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు. నువ్వు నీ చెప్పిన వాగ్దానాల సంగతి చెప్పవా స్వామి.